ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి పాద పద్మములకు శతకోటి నమస్సుమాంజలి. ఈ ప్యాడ్ సేవలో మీ ఆసక్తికి ధన్యవాదములు. ఈ ప్యాడ్ సేవలో మేము వాషబుల్ శానిటరీ ప్యాడ్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాము. ప్యాడ్ తయారు అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి. ఇది 3 రకాల ఫ్యాబ్రిక్స్తో తయారు చేస్తారు. PUL ఇది వాటర్ ప్రూఫ్ మరియు లీక్ ప్రివెంట్ చేస్తుంది, లీక్ కాదు దీనివల్ల. తర్వాత ఫ్లానెల్, ఇది 100% కాటన్. ఇంకొకటి ఫ్లీస్, ఇది కాటన్ మరియు పాలిస్టర్ కలిపి ఉంటుంది, అధిక శాతం తడి పీలుస్తుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి? బేస్ లేయర్ PUL మరియు ఫ్లానెల్తో చేసి తయారు చేసిన తర్వాత ఒక వింగ్స్ డిజైన్తో ఉన్న ప్యాడ్ తయారవుతుంది. ఇది అండర్వేర్ చుట్టూ చుట్టి వాల్క్రోతో బలంగా అతికిస్తారు. ఇలా చేయడం వలన పిల్లలు ఆడుకునేటప్పుడు ప్యాడ్ కదలకుండా ఉంటుంది. ప్యాడ్ మీద 2 ఎలాస్టిక్ లూప్స్ ఉంటాయి. ఇది లైనర్లను బలంగా ఉంచుతుంది. తర్వాత ఫ్లీస్ ఫ్యాబ్రిక్తో 2 సైజుల లైనర్ని తయారవుతుంది, చిన్నది మరియు పెద్దది. ఇది రెక్టాంగిల్ ఆకారంలో ఉంటుంది. పెద్ద లైనర్ను 4 మడతలు పెట్టి ఒక లావు లేయర్గా తయారు చేయవచ్చు. దీనిని కుట్టనవసరం లేదు. ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్న రోజుల్లో అమ్మాయిలు పెద్ద లైనర్ను వాడుకోవచ్చు. అవసరమైతే చిన్న లైనర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. బేస్ లేయర్ 1 లేక 2 రోజులు వాడుకోవచ్చు, కానీ లైనర్స్ని అవసరాన్ని బట్టి మార్చుకుంటూ ఉండాలి. డ్రై లైనర్స్ని వాష్ చేసుకోవచ్చు, డర్టీ లైనర్స్ని వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. బేస్ లేయర్లో చెప్పిన దానికంటే ఎక్కువ లేయర్స్ యాడ్ చేయకండి. బేస్ లేయర్ పల్చగా లైట్గా ఉండాలి, దీని వలన తొందరగా డ్రై అవుతుంది. ఇప్పుడు మెజర్మెంట్స్ చూద్దాం. ప్రతి అమ్మాయికి ఒక కిట్ ఇస్తే ఆ పీరియడ్ సైకిల్కి హెల్ప్ అవుతుంది. ఒక కిట్లో 2 బేస్ లేయర్స్, 4 పెద్ద లైనర్స్, 4 చిన్న లైనర్స్ ఉంటాయి. వీడియో పాజ్ చేసి ఈ కొలతలను రాసుకోండి. ఈ సేవకి మనము 150 కిట్లు చేయాలి. దానికోసము 300 బేస్ లేయర్స్, 600 చిన్న లేయర్స్ మరియు 600 పెద్ద లేయర్స్ కావాలి. ఇప్పుడు 150 కిట్స్ చేయాలంటే ఎంత ఫ్యాబ్రిక్ కావాలో చూద్దాము. ఇక్కడ ఒకటి నోట్ చేసుకోండి. కింద మెజర్మెంట్స్ అన్నీ ఒక యార్డ్లో ఉన్నాయి, కానీ ఒక యార్డ్ వచ్చేసి అందాజుగా 1 మీటర్. ఒక యార్డ్ PULకి 16 కిట్స్ చేయొచ్చు. ఈ 16 కిట్స్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. 1.75 యార్డ్స్ ఫ్లానెల్ క్లాత్, 3.5 యార్డ్స్ ఫ్లీస్ క్లాత్, 1.75 యార్డ్స్ వాల్క్రో, 8 యార్డ్స్ ఎలాస్టిక్ కావాలి. ఈ పర్తి సేవకు మీకు 8 యార్డ్స్ వైట్ PUL క్లాత్, 17 యార్డ్స్ గ్రీన్ ఫ్లానెల్ క్లాత్, 34 యార్డ్స్ ఫ్లీస్ క్లాత్. ఇది వచ్చేసి గ్రీన్, బ్లూ అండ్ వేరే కలర్స్లో పంపించారు. ఈ సేవకు సరిపడా వెల్క్రో అండ్ ఎలాస్టిక్ కూడా పంపించారు. మీకు పంపిన మెటీరియల్స్తో 135 నుంచి
170 కిట్స్ వరకు తయారు చేయవచ్చు. మరి మొదట మనం మెటీరియల్ ట్రేస్ చేసి కట్ చేద్దాం. పర్తీ సేవ కోసం మీకు బేస్ లేయర్ కోసం టెంప్లెట్ ఇచ్చారు. అదే టెంప్లెట్ వాడండి. ఇందులో ఈ ఎలాస్టిక్ ఎక్కడ పెట్టాలో కూడా సూచనలు ఉన్నాయి. పియుఎల్ మరియు ఫ్లానెల్ మెటీరియల్ను బాగా ఉపయోగించుకునే విధానం. పియుఎల్ ఫ్యాబ్రిక్ వెడల్పు 60 ఇంచెస్ ఉంటుంది కాబట్టి 1 యార్డ్ పియుఎల్తో సుమారు 33 బేస్ పీసులు వస్తాయి. ఫ్లానెల్ ఫ్యాబ్రిక్ వెడల్పు 42 ఇంచెస్ ఉంటుంది కాబట్టి 1 యార్డ్ ఫ్లానెల్తో సుమారు 18 బేస్ పీసులు వస్తాయి. ప్లీస్ కట్ చేయడం చాలా సులభం. ఇవి రెక్టాంగిల్స్ కాబట్టి కేవలం కట్ చేస్తే చాలు, కుట్టాల్సిన అవసరం లేదు. కింద చూపిన లేఅవుట్ని చూస్తే మెటీరియల్ పూర్తిగా వాడుకోవచ్చు. ఇక్కడ సి అంటే పెద్ద లైనర్, దీని సైజు 8.25 by 9.5 ఇంచెస్. బి అంటే చిన్న లైనరు, దీని సైజు 8.25 by 3 ఇంచెస్. ప్రతి ప్యాడ్ కోసం 4.5 ఇంచెస్ పొడవుతో 2 ఎలాస్టిక్ స్ట్రిప్స్ కూడా కట్ చేయాలి. బేస్ యూనిట్ తయారు చేసే విధానం. మొదట ఫ్లానెల్ పీసు మరియు పియుఎల్ పీస్ని తీసుకోండి. 2 రైట్ సైడ్లు ఒకదానిపైన ఒకటి పెట్టండి. పియుఎల్లో మెరుస్తున్న వాటర్ ప్రూఫ్ భాగం మన వైపు అంటే పైకి ఉండాలి. ఇప్పుడు ఈ 2 లేయర్ల మధ్య ఈ ఎలాస్టిక్ స్ట్రిప్ పెట్టాలి. పైన ఎడ్జ్ మరి కింద ఎడ్జ్ నుండి సుమారు 2.5 ఇంచెస్ దూరంలో ఎలాస్టిక్ స్ట్రిప్ ఉంచండి. ఈ ఎలాస్టిక్ బ్యాండ్ సెంటర్కి కొంచెం దగ్గరగా ఉండాలి. ఎలాస్టిక్ బ్యాండ్ని పైన అండ్ కింద ఎడ్జ్ దగ్గర ఉంచితే లైనర్లు సరిగ్గా హోల్డ్ కావు. ఏదైనా డౌట్ ఉంటే మీకు ఇచ్చిన ప్యాటర్న్లో ఈ ఎలాస్టిక్ ఉంచాల్సిన ప్రదేశం మార్క్ చేయబడింది. ఇప్పుడు నార్మల్ స్టిచ్ లెంత్తో మరియు 1/4 ఇంచ్ సీమ్ అలవెన్స్తో చుట్టూ కుట్టండి. ఒకవైపు ఓపెన్గా వదిలేయండి. స్టిచ్ మొదలు అండ్ ముగింపు దగ్గర బ్యాక్ స్టిచ్ వాడండి. ఒక టిప్, ప్యాడ్ని ఫ్లానెల్ సైడ్ పెట్టి కుట్టడం సులభంగా ఉంటుంది. కుట్టిన తర్వాత ఒకవైపు ఓపెన్ పెట్టాము కదా, అక్కడ నుంచి ప్యాడ్ లోపల సైడ్ని బయటకు తీసుకురావాలి. ఇప్పుడు కార్నర్స్ బాగా బయటికి రావడానికి పెన్సిల్ లేదా చాప్స్టిక్ వెనుక భాగాన్ని వాడండి. ఎలాస్టిక్ స్ట్రిప్ ఫ్లానెల్ సైడు రావాలి, లేదంటే ఫ్లానెల్ సైడుకు తీసుకురండి. మనం ఒక సైడ్ ఓపెన్ పెట్టాము కదా, ఆ సైడ్ లోపలికి మడత వేసి 1/4 ఇంచ్ దూరంలో చుట్టూ ప్యాడ్ అంతా కుట్లు వేయండి. ఈ డబుల్ సీమ్ వల్ల ప్యాడ్ బలంగా ఉంటుంది, ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఈ స్టెప్ తప్పకుండా చేయండి. వెల్క్రో ముక్కల కార్నర్స్ షార్ప్గా ఉంటాయి. కార్నర్స్ రౌండ్గా కట్ చేసి స్మూత్ చేయండి. ప్యాడ్ వేసుకున్నప్పుడు వెల్క్రో షార్ప్ ఎడ్జెస్ కాలికి రాసుకొని ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇవి మెల్లగా రౌండ్గా కట్ చేయండి. ఒక వెల్క్రో పీస్ ఫ్లానెల్ సైడ్, మరో పీసు పియుఎల్ సైడ్ పైన కుట్టండి. ఇప్పుడు బేస్ యూనిట్ రెడీ అయ్యింది. లైనర్లు తయారు చేసుకోవడం చూద్దాం. లైనర్లు రెక్టాంగిల్గా ఉంటాయి. ఇవి కుట్టాల్సిన పని లేదు. లైనర్లను మడత పెట్టి లేయర్లుగా కుట్టవద్దు. అమ్మాయిలు తమ అవసరానికి అనుసరించి లేయర్స్ వేసుకోవచ్చు లేదా తీసివేయచ్చు. కిడ్స్ అసెంబుల్ చేద్దాం. పెద్ద లైనర్లను సగం మడత పెట్టండి, తర్వాత మరోసారి మడత పెట్టండి.
ఇలా 4 లేయర్స్ లైనర్ తయారవుతుంది. రెండో పెద్ద లైనర్ కూడా అదే విధంగా చేయండి. ఇప్పుడు 2 చిన్న లైనర్లను వాటిపైన పెట్టండి. ఇవన్నీ ఎలాస్టిక్ బ్యాండ్ కిందకు వచ్చేటట్టు పెట్టండి. ఒక్కో కిట్లో ఒక బేస్ లేయరు, 2 పెద్ద లైనర్సు, 2 చిన్న లైనర్సు ఉంటాయి. చివరిగా 2 సెట్లను సంచిలో పెట్టండి. ప్రతి అమ్మాయికి ఒక సంచి ఇస్తాము, ఒక కిట్. ప్యాడ్ సేవలో ఏదైనా డౌట్ ఉంటే ప్యాడ్ సేవా కోఆర్డినేటర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టొచ్చు. మీకు ఫ్యాబ్రిక్తో పాటు బేస్ యూనిట్ టెంప్లెట్ల ప్రింటౌట్స్ చాలా కాపీలు, ఇంగ్లీష్లో పూర్తి ఇన్స్ట్రక్షన్స్తో ఒక ప్రింటౌటు, స్క్రీన్ షాట్స్తో సహా పంపించాము. ఈ ప్రాజెక్ట్లో ఉపయోగిస్తున్న ప్యాటర్న్స్ ద ప్యాడ్ ప్రాజెక్ట్ అనే సంస్థ నుండి తీసుకున్నాము. వారి అనుమతిని తీసుకొని మన సాయి సేవా కార్యక్రమాల్లో ఉపయోగిస్తున్నాము. వారి సేవా కార్యక్రమాలకు మరియు చక్కని డిజైన్కు మన హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సేవా కార్యక్రమాన్ని చూసినందుకు ధన్యవాదాలు. జై సాయిరామ్.